అంశము పునరుత్థానము తర్వాత 6వ ఆదివారము అంతరంగములో పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అంతరంగ ఉనికి యొక్క వాగ్దానం. పరిశుద్ధాత్మ అంతరంగ ఉనికి యొక్క వాగ్దానం. మన అంతరంగములో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. చదవబడిన భాగాలు మనం గమనించినట్టయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14 నుంచి 21 వరకు, కీర్తన భాగం 43వ దావీదు కీర్తన, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 నుంచి 15 వరకు, యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 21 వరకు, మరియు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1 నుండి 5, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 17. ఈ యొక్క అంశము నిగుప్తమైంటున్నది. పరిశుద్ధాత్మ అంతరంగ ఉనికి యొక్క వాగ్దానము. జీవమునకును వాగ్దానమునకు కర్త అయిన దేవుడు, మన జీవమునకు దేవుడు చేసిన వాగ్దానం. దేవుడే మనకు కర్తగా ఉంటున్నాడు. నిత్యము మనలో నివసించు మనలను నడిపించేది పరిశుద్ధాత్మ అనే ఈవిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. నిత్యము నివసించే పరిశుద్ధాత్మక ఈవి, అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. సత్యము బలహీనము పడినప్పుడు మరియు న్యాయము మౌనంగా ఉన్నప్పుడు నిరీక్షణలోను ప్రేమలోను స్థిరముగా నిలుచుటకు మనను శక్తిమంతులుగా చేయుటకు దేవుడు చేసిన వాగ్దానము పరిశుద్ధాత్మ. మన హృదయం అనే పలకపై ఆయన ఆజ్ఞలను మనము లిఖించుకొని మన అంతరంగమును నూతన పరుచుట ద్వారా నిజమైన విధేయతతోనూ స్వచ్ఛతతోనూ మన జీవన విధానము దేవునికి అనుకూలంగా ఉండులాగా మార్చుకోవాలి. ఎండిన ప్రదేశాలను జీవము నింపి ఆనందముతో దేవుని సేవ చేయనట్లుగా మన ఆత్మలను పునర్జీవింప చేయాలి. మన దేహము సమాజములు దేవుని యొక్క సజీవ ఆలయము అని మనము గుర్తించినట్లు లేఖనము మనకు నేర్పిస్తుంది. ఆజ్ఞలను గైకొనుచు దేవుణ్ణి మరింతగా ప్రేమించుటకును కొనసాగుటకును ఆయన సన్నిధాన్ని విశ్వసించుటకును దేవుని యొక్క వాక్కు మనకు తెలియజేస్తుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మనము బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టువారుగా, మన బలహీనమైన స్థితిలో నుంచి బయటికి శక్తిమంతులుగా అగులాగున మనము ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి, ఆయన ఆజ్ఞను అంగీకరించిన వారుగా ఉండాలి, ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలి. బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరిచే విధముగా ఆత్మ ద్వారా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము శాంతి మరియు విశ్వాస మార్గములో నడుచుటకు దేవుని ఆత్మచే నడిపింపబడాలి. ఈ లోకములో ఆయన వాగ్దానాలకు మరియు సన్నిధికి
గుర్తులుగా మనలను దేవుడు నిలుపుతూ వస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అంతరంగ ఉనికి యొక్క వాగ్దానము ఇప్పుడు చూసినవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సజీవులమైన మనము, సమాజము అందరము కూడా ఆయన పరిశుద్ధ ఆలయం అని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? కాబట్టి మనము దేవుని ఆలయముగా, ఆ ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నివసించినట్లుగా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఈ దేవుని ఆలయములో పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నివసిస్తూ ఉంటుందో, ఈ ఆలయం అనగా మనము ఎప్పుడూ కూడా పరిశుద్ధముగాను, శక్తివంతులముగాను, శాంతిగాను, సమాధానముగాను, సంతోషముగాను నిత్యము కూడా మనము నడిపింపబడుతూ ఉంటాం ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. మనము దేవుని ఆలయంలో ఉన్నాం కాబట్టి ఆ దేవుని ఆలయం ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పాడుగా ఉండకూడదు, మసకబారిపో ఉండకూడదు, పాపముతో నిండి ఉండకూడదు. నిత్యము కూడా పరిశుద్ధముగా ఉండాలి. మన మాట కావచ్చు, మన వినికిడి కావచ్చు, మన చూపు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన క్రియ కావచ్చు, నడత కావచ్చు, మన ప్రవర్తన అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పాపం అనేది మన దగ్గరికి రాకూడదు, పాపంలో మనం జీవించకూడదు. ఇది దేవుని ఆలయము. దేవుని ఆలయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధిలో పాపమునకు చోటు లేదు. ఆయన ఆలయంలో పాపమునకు చోటు లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనము మన జీవితము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మన జీవితము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చూడండి. కీర్తనకు రాసిన దావీదు కీర్తన 5వ దావీదు కీర్తన 3వ వచనము, 5వ దావీదు కీర్తన 3వ వచనము, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా, దేవుని సన్నిధిలో కనపడే విధముగా, మన ప్రార్థన సిద్ధము చేసుకొని కాచి ఉండే విధముగా ప్రార్థన జీవితము కావాలి. ఈ ప్రార్థన జీవితం వలనే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివసిస్తూ ఉంటాడు, మనతో కలిసి జీవిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకు ఏ ఆటంకం కలగకుండా కాపాడుతూ వస్తుంటాడు. యోబు జీవితం మనం గమనించినట్టయితే, యోబు చుట్టూ దేవుడు పరిశుద్ధాత్మ కంచె వేసిన అగ్ని కంచె. ఈ లోకంలో మొత్తము కూడా ఎవరి ఆధీనంలో ఉన్నది? ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉన్నది? ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది. ఈ లోకం అంతా కూడా సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది. కానీ ఈ లోకంలో జీవిస్తున్న యోబును ఆ సాతాను ముట్టుకోలేకపోయాడు.
అందుకోసం ఒక దినమున పరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళి యోగు గురించి మాట్లాడుతున్నది. యోగు సంగతిని ఆలోచన చేస్తాడు. అతను ఊరికే నేను భయభక్తి కలిగలేడు. అతని చుట్టూ నువ్వు కంచె వేశావు. ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రార్థన జీవితము కలిగి ఉంటే మన చుట్టూ కంచె ఉంటుంది. యోగు ఊరికే దేవుని భయం భక్తి కలిగి ఉండలేదు. సాతానుడు అంటున్నాడు, నువ్వు కంచె వేసావు కనుక నేను ఎందు భయము భక్తి కలిగి దీవించబడుతూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, కంచె తీసేసాను వెళ్ళు. యోగును రకరకాలుగా హింస పెట్టింది. ఆస్తి అంతా పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. యోగు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని దేవునికి మహిమ కలిగిన దాన్ని అంటున్నాడు. దేవునికి స్తోత్రము. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. పరిశుద్ధాత్మ లేడు, కంచె లేదు, దేవుడు తప్పుకున్నాడు. అయినా కూడా యోగు యొక్క విశ్వాస జీవిత యాత్రలో, ప్రార్థన జీవితంలో దేవునికి నమ్మకముగా ఉన్నాడు. తన శరీరం కూడా కుళ్ళిపోయింది, అయినా కూడా నమ్మకం విడిచిపెట్టలేదు. దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. చుట్టూ ఉన్న రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. భార్య కూడా రకరకాలుగా మాట్లాడుతూ చచ్చిపో అన్నది. దేవుని విడిచిపెట్టి చచ్చిపో నా అన్నాడు. నా వల్ల కాదు, ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తా, కానీ దేవుని మాట నేను విడిచిపెట్టాను. ఆయనకున్న విశ్వాసం, ఆ విశ్వాసం వల్లనే అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. రెండంతలుగా దీవెనలు పొందుతున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డరా జ్ఞాపకం, యోగును ముట్టుకోవడానికి కూడా దానికి సాతానునికి అధికారం లేదు. ఇచ్చినా కూడా యోగు విషయంలో ఎటువంటి పాపము జరగలేదు. దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింటున్నాడు. తన జీవిత యాత్రలో ప్రార్థన జీవితము, దేవునికి అనుకూలమైన జీవితము, నిస్వార్థమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము అని జీవించి ఉంటున్నాడు. అందుని బట్టి దేవుడు అతన్ని రెండంతలుగా దీవించుకున్నాడు. దావీదును చూస్తూ ఉంటున్నాం. ఎన్నో పాపం చేశాడు, ఎంతోమంది చంపాడు, యుద్ధంలో అనేకులు సంహరించాడు. కావలసి కూడా స్త్రీత్వం ద్వారా పాపం చేసి ఉంటున్నాడు. కానీ అతడు ఒప్పుకున్నాడు, కప్పుకోలే, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి ఇష్టడుగా మారాడు, నా హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. దేవుడు తన సింహాసనాన్ని కోరుకున్నాడు, దావీదు యొక్క సింహాసనాన్ని కోరుకున్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఏ రీతిగా జీవించారు, దేవునికి ఎలా అనుకూలంగా ఉన్నారు. అబ్రహాము దేవుడు పిలిచాడు, నమ్మాడు, విశ్వసించాడు, వెళ్ళాడు, విశ్వాసులకు తల్లిగా మారాడు. అంటే దేవుని నమ్మటం వల్ల అతనిలో అనుమానం లేదు. దేవుడు పిలిచాడు, నేను పోతున్నాను, రమ్మన్నాడు, నేను బయలుదేరుతున్నాను. మరి ఎక్కడికి, ఏంటిది, ఎలా, నథింగ్, ఏమి తెలియదు. దేవుడు పిలిచాడు, నేను వెళ్తున్నాను, నమ్మాడు. మన జీవితంలో కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోగు ఏ రీతిగా దేవునికి అనుకూలంగా జీవించాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సొంత వారితో కూడా అవమానించబడ్డా కూడా దేవుని మాత్రం దావీదు కూడా ఎన్నో తప్పిదములు చేశాడు. తిరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. నా హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. అబ్రహాం కూడా దేవుని నమ్మాడు. నమ్మడం వల్ల
అతనిలో ఉన్న విశ్వాసము ఎంత బలమైనది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికి రమ్మన్నాడో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, దేవుడు రమ్మన్నాడు, బయలుదేరాడు. అది విశ్వాసము. అతి విశ్వాసం నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోబు వలె ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? దావీదు వలె పశ్చాత్తాపపడే హృదయము కలిగి ఉన్నావా? అబ్రహాము వలె నమ్మకము కలిగి ఉన్నావా? విశ్వాసము కలిగి ఉన్నావా? షడ్రకు మేషకు అబెద్నెగో దానియేలును చూసినట్టయితే చావు కూడా సిద్ధపడిన వ్యక్తులు. మరణము మమ్మల్ని ఏం చేయలేవు. దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తాం. ఎన్ని ఆటంకములు కలిగినా కూడా ప్రాణం పోతుంది. సింహము బోల్లో, అగ్నిగుండంలో నథింగ్. దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకు రోషము కలిగిన సేవకులు కలిగినట్టున్నారు. మన జీవితంలో ఒక్కసారి మనం జ్ఞాపకం దేవుడైతే వాగ్దానం చేసి వారిని నడిపిస్తూ వచ్చింటున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ నేను మర్చిపోతాను, కానీ దేవుడు మర్చే దేవుడు కాదు. నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు, నీ అంతరంగమును చూస్తూ ఉంటున్నాడు, నీ హృదయం యొక్క ఆలోచనలను పరిగణిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? యోబు వలె ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? తన కుటుంబం కొరకు, తన బంధువుల కొరకు, తన చుట్టూ ఉన్న వారి కొరకు అని ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటున్నాడు, బలులు అర్పిస్తుంటున్నాడు, నైవేద్యములు అర్పిస్తుంటున్నాడు. ఈ దినముల్లో ప్రార్థనలు, ఆ దినములో బలులు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎటువంటి జీవితము కలిగి ఉన్నావు? దేవుని కొరకు రోషము కలిగి షడ్రకు మేషకు అబెద్నెగో దానియేలు వలె నువ్వు నిలబడుతున్నావా? ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డరా, దావీదు వలె పశ్చాత్తాపడుతున్నావా? యోబు వలె ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? అబ్రహాము వలె నమ్మకముగా విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మక ఉనికి నీలో ఉంటుంది. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతూ పరమునకు ఆహ్వానం అవుతూ, మీ కొరకు ఆదరణకర్త, మీరు ఒంటరిగా ఉండవద్దు. ఒంటరిగా ఉంటే సాతాను మిమ్మల్ని శోధిస్తాడు, పాపములు పడేపిస్తాడు. మీరు ఒంటరి వారు కాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను. మీకు తోడుగా ఉండటం కొరకు నా ఆత్మను, పరిశుద్ధ ఆత్మను, ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. ఒక్కోసారి ఒంటరిగా ఉంటూ ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటావో అవన్నీ కూడా దూరపరచబడతావు. ప్రశాంతమైన మనస్సుతో దేవుని వైపు చూస్తూ ఉంటావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం తీసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆయనకు ఉనికి, అంతరంగ ఉనికి, ఒక వాగ్దానము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మన ఆత్మను, మన మనస్సును జ్ఞాపకం చేసుకోవాలి. మన మనస్సు ప్రేరేపణ కలగజేస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది సత్యమైనదే, కరెక్టే, నిజమైనదే. అంతరాత్మ మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భంలో అంతరాత్మను మనం లెక్క చేయి పాపంలో పడిపోతాం. కాబట్టి మనలో
మన అంతరంగంలో, మన మనస్సులో ఆ పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనం కలిగి ఉంటే పాపమునకు దూరంగా ఉంటాం. అందుకోసమే 120 మంది యేసుక్రీస్తు ప్రభువుల ఆరోహణ అయిన తర్వాత ఆ మేడగదిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఒంటరిగా ఎడిపోలే, చెదిరిపోలే, వాళ్ళ ఇళ్ళకి పోలే. ఆ మేడగదికి వెళ్ళారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నారు. అందుకోసం వారి మీద పరిశుద్ధాత్మని వరము కుమ్మరింపబడ్డది. మన ప్రార్థన జీవితమే చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఎక్కువగా స్త్రీల ప్రార్థన, వారి ఇండ్లలో ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రార్థనలు గడపచ్చు. తన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, బంధువర్గం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు ఎక్కువ ప్రార్థనలు గడపచ్చు. మీరు పురుషుడు బయట తిరుగుతూ ఉంటాడు, ఉద్యోగరీతిగా బయటికి వెళ్ళొచ్చి వస్తూ ఉంటాడు. స్త్రీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మోకరించి ప్రార్థన జీవితం గడిపితే చక్కని అద్భుతమైన వరములను పొందుకుంటారు. దేవునికి సాక్షులుగా మీరు నిలబడతారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీ నాన్న మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఉనికి ఉన్నది. ఆ ఉనికిని నీ ఆత్మని గ్రహిస్తుంది. నువ్వు చూడలేవు, నీ అంతరాత్మ చూస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధ ఆత్మ నీ అంతరంగములో క్రియ జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ ఉందా, సాతాన ఆత్మ ఉన్నదా? సాతాన ఆత్మ ఉంటే సాతాన క్రియలు మనం చేస్తూ ఉంటాం. ఎవరికి లోబడం, ఇష్టానుసారంగా జీవిస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధంగా నీ క్రియలన్నీ కూడా, నీ జీవితం, నీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా కనపడుతుంది. న్యాయయుక్తంగా నీ జీవితం ఉంటుంది, సత్యముగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఆయన ఉనికి నీలో ఉంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎడతెగక ఇంట్లో మోకరించి ప్రార్థన చేసేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో దేవుడు నీతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నువ్వు పరిశుద్ధముగా ప్రార్థన జీవితము కలిగి ఉంటావు. మన భక్తులను చూస్తున్నాం. అబ్రహాం, యోబు, దావీదు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, వారు ఏది జీవించారు? రోషము కలిగి దేవుని కొరకు జీవించారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకు కలగాలంటే మన జీవితంలో ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యము. అటువంటి భాగ్యము దేవుడు మనందరికి కలుగజేసి దీవించి ముందుకు